హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు తెలుసు కదా, మ్యాట్ టాక్స్ అన్ఫిల్టర్డ్ అని చెప్పేసి అన్ని నా ఛానల్స్లో పబ్లిష్ చేయడం కోసం, మంచి మంచి టాపిక్స్ మాట్లాడడం కోసం, అంటే కొంచెం డివోషన్, కొంచెం పాలిటిక్స్, కొంచెం నేషన్ గురించి, అట్ ద సేమ్ టైం ఫన్, జాయ్ అన్ని అండర్ కరెంట్గా వెళ్ళేటట్లు మాట్లాడడానికి ఒక మంచి షో అయితే ప్లాన్ చేసుకున్నాము. సో నా పేరు మాధవి కాబట్టి యూనో నా ఫ్రెండ్స్ కొంతమంది మ్యాట్స్ ఇట్లా పిలుస్తారు కాబట్టి మ్యాట్ టాక్స్ అని పెట్టాం. బట్ చూసే వాళ్ళకి అది లైక్ పిచ్చి మాటలు అన్నట్లు ఉంటుంది. కొన్ని పిచ్చి మాటలు ఉంటాయి, దాంతోపాటు మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా వెళ్తుంది, న్యూట్రల్ పీపుల్ని కూడా టచ్ చేయడానికి మేము ఇలా అనుకున్నాం. కానీ సో మేము చాలా మంచి ఎపిసోడ్లు చేసాము. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే, మేము పెట్టుకున్న మైకులు సరిగ్గా కెమెరాకి కనెక్ట్ అవ్వక వాయిస్ అంతా హాల్ రికార్డింగ్ లాగా వచ్చేసింది. అందుకే అది మెస్సీగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ షార్ట్స్ కూడా కట్ చేసి దానిలోవి వెయ్యలేకపోయాను. అయితే ఈరోజు స్టే ట్యూన్. మీరు ఈరోజు రాత్రి కానీ లేకపోతే రేపు పొద్దున కానీ, ఎందుకంటే రేపు రజాకార్ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి చూడండి. ఇది అన్టోల్డ్ హిస్టరీ. హైదరాబాద్ ఈరోజు మనకు మిగిలి ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మనకు మిగిలి ఉన్నాయి. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం ప్రభుత్వం దాన్ని సపరేట్ దేశంగా చేయాలనుకుంటే ఎలా మనకు తీసుకొచ్చి మన దేశంలో విలీనం చేశారు. అసలు రజాకార్లు మహిళల పైన అయితేనేంటి, విలేజుల్లో అయితేనేంటి, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళ మత చేంజింగ్ కోసం, అంటే కన్వర్షన్లు చేయడం కోసం మహిళల్ని మానభంగం చేసి, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి, మగవాళ్ళని హింసించి, నరికేసేసి, అసలు బైరాన్పల్లిలో జరిగినటువంటి హింసా ఘటనలు ఇది ఎక్కడ చూసినా సరే మనకు పుస్తకాల రూపంలో దొరుకుతుంది, ఆడియో రూపంలో దొరుకుతుంది. ఇవన్నీ విన్న వాళ్ళకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది, నరం అసలు కోపంతో భయంకరంగా అయిపోతుంది. అలాంటి దాని మీద అసలు ఒరిజినల్ రా స్టోరీ తీసుకొని రజాకార్స్ మూవీ అయితే చేశారు. సో అది రేపు రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. అయితే ఈరోజు నేను ఆ రజాకార్స్ టీమ్తో మంచి మ్యాట్ టాక్స్ చేశాను. సో మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువసేపు చేయలేకపోయాం బికాజ్ టైం లేదు. హార్డ్లీ ఒక 20 minutes చేయడం జరిగింది. బట్ చూడండి, చాలా బాగుంటుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు ఖాసిం గజ్వీ ద విలన్, రజాకార్ లీడర్. సో ఆయనతో చేయడం జరిగింది. అందులో వేదిక కూడా చేసింది, ఒక మంచి రోల్ చేసింది, శాంతవ్వ అని చెప్పేసి. సో తనతో కూడా మొత్తం మ్యాట్ టాక్స్ చేసాము. చాలా బాగుంటుంది. మళ్ళీ ఫర్దర్గా కూడా ప్రొడ్యూసర్తో కూడా పాసిబుల్ ఉంటే చేస్తాము. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసేసి బీజేపీ ఎమ్మెల్యేగా భువనగిరి నుంచి కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. కేవలం బీజేపీయో సనాతనో అట్లా కాదు. హైదరాబాద్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, నిజాంల సొత్తు అంతకంటే కాదు. కానీ వాళ్ళు చేసిన అరాచకాల మీద, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా దే పార్టిసిపేటెడ్ అనమాట. రజాకార్స్కి ఆపోజిట్గా ఫైట్ చేశారు. సో ఆయనలో ఆ పెయిన్ ఉండింది కాబట్టి ఈ సినిమాని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి డైరెక్టర్కి మంచి ఫ్రెండ్ కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చాలా మంచి సినిమా చేశారు. సో దాని గురించి మీరు స్టే ట్యూన్, మనకు మంచి రీల్స్ వస్తాయి. ఓకేనా?